చూడండి, ఇది వృద్ధాశ్రమం అన్నమాట. ఇక్కడ చాలా మంది వృద్ధులు మన వాళ్ళందరూ చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళని అచ్యుత్ కొండ గారు పలకరిస్తున్నారు అన్నమాట. ఈ రోజు ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు పార్టీలు ఎంజాయ్మెంట్లు ఇవే చూసాం తప్ప ఇలా ఎప్పుడు కూడా మేము ఫస్ట్ టైం ఇలా రావడం మాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. వీళ్ళందరితో మాట్లాడడం, వీళ్ళందరినీ చూడడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మేము వచ్చినట్టు మీరు కూడా అందరూ తప్పకుండా ఇక్కడికి వచ్చి హెల్ప్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మానవతా దృక్పథంతో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం అందరికి బయట ఎన్నో ఎంజాయ్మెంట్లు చేస్తాం. ఆ ఎంజాయ్మెంట్ గొప్ప కాదు మనకి. వీళ్ళు ఒక్కరోజు మనం భోజనం పెట్టగలితే అందులో వచ్చే తృప్తే వేరు, అందులో వచ్చే ఆనందమే వేరు. చూశారుగా, చూడండి. చూశారుగా, ఇక్కడ ఏంటంటే సౌకర్యం ఏంటంటే భోజనాలు కూడా వీళ్ళే వండుతారండి. మనం కేవలం వీళ్ళకి ఇంత అమౌంట్ అని ఇస్తే వాళ్లే వంట చేసి వాళ్లే పెడతారు. మంచి భోజనం అన్నమాట, మంచి భోజనం పెడతారు. చాలా బాగుంటుంది ఇక్కడ. మనలాంటి వాళ్ళందరం హెల్ప్ చేస్తేనే మనం ఇలాని చేయగలుగుతాం. చూడండి, మేము పిలిచిన వెంటనే మా కోసం మా చిరంజీవి అన్నయ్య వచ్చారు. అలాగే మంగళగిరి నుంచి నా కొడుకు విజ్జు వచ్చారు. మా వారు ఇదివరకు యాక్టివ్ గా ఉండేవారు కాదు ఏ విషయంలో కూడా, కానీ ఇప్పుడు ఎక్కడికంటే అక్కడికి యాక్టివ్ గా వస్తున్నారు. ప్రతి దానికి కూడా హెల్ప్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. అలాగే మనం రోజు తిండే తిండి ఒక్కరోజే నాకు పెట్టాలనే సంకల్పంతో, చాలా దృఢ సంకల్పంతో వచ్చారు. మీరేనా సార్, మీరు పోస్కరిస్తే కదా నడవడానికి? అవును, అది వాస్తవమే. మీరు కేర్ అయ్యారా, బండి నడిచి అంతే అంతే, అది కరెక్ట్, అది కరెక్ట్. ఇంకో విషయం చూడండి, చూసారా, ఈ బాబాయ్ గారిని చూడండి, ఈ బాబాయ్ గారిని చూడండి. చూడండి, మన ఇంట్లో మన నాన్న, పెదనాన్నో, తాతయ్యో ఎవరో ఒకరు ఉంటారు. ఎవరికో అయినా సరే, మీకు ఎవరికైనా హెల్ప్ చేయాలనుకుంటే అందరు ప్రతి ఒక్కరు వచ్చి మీరు ఇక్కడ హెల్ప్ చేయండి. మాట్లాడండి అచ్యుత్ గారు. అసలు మేము ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నాం అంటే అండి, ఈ రోజు మా అచ్యుత్ కొండ గారు, ఇదిగోండి మా అచ్యుత్ కొండ గారు వాళ్ళ పాపది బర్త్డే అన్నమాట. అందు సందర్భంగా మేము ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి మేము ఇక్కడ అందరికీ కూడా మేము మంచి భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మేము మాటిస్తున్నామండి, ఇన్స్టాగ్రామ్ ద్వారా మాటిస్తున్నాను. మాకు పుట్టినరోజులైనా పెళ్లి రోజులైనా ఏ ఫంక్షన్ ఉన్నా సరే ముందుగా వీళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. అచ్యుత్ కొండ గారు, మీరు మేము ఇద్దరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం. వీళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇద్దామని మేము అనుకుంటున్నాం. ఈ రోజు నుంచి మా ఇంట్లో ఏ కార్యక్రమమైనా ఇక్కడ ముందుగా మేము వీళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చినాకే బయట అవుటర్స్ కి మేము ప్రిఫరెన్స్ ఇస్తాం. అందుకోసమేనండి ఎంతో ఖర్చు పెడతాం, ఎంతో చేస్తాం. ఒక 10 మంది నాన్న వయసు తాత వయసు ఉన్న వాడికి ఒక పూట అన్నం పెడితే వాళ్ళ ఆశీర్వాదం చాలా చాలా మనకి దీవెనలాగా ఉంటాయి. దేవుళ్ళు ఎక్కడి నుంచో దీవించరండి, వీళ్ళ ద్వారానే దీవెనలు మనకి అందిస్తారు పెద్దవాళ్ళు. చూసావా, మనం 6 ఏళ్ల వయసులో ఎలా ఉంటామో 60 ఏళ్ల వయసులో కూడా అలాగే ఉంటారనమాట. ఇప్పుడు వీళ్ళకి 60, 50 కాదు, ఇప్పుడు వీళ్ళందరూ 6 సంవత్సరాల పిల్లలు అనమాట. వీళ్ళందరూ నా పిల్లలే అనమాట. అలాగే ఇంకా వస్తున్నారండి, దారిలో రాజ్ కుమార్ గారు ఉన్నారు, వస్తున్నారు. రాజ్ కుమార్ డాడీని కూడా రమ్మన్నాను, వస్తున్నారు. వచ్చిన తర్వాత తక్కువ వీడియో తర్వాత చేస్తా.